ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుందాం. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సర్టెన్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. Trigonometric ratios of certain angles. Certain angles అంటే theta belongs to 0 degrees, 30 degrees, 45 degrees and 60 degrees and 90 degrees. Okay na? Trigonometric ratios of certain angles. అంటే theta belongs to 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. వీటిని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక టేబుల్ని ఫామ్ చేసుకుంటే మనం చాలా ఈజీగా వస్తుంది. సైన్ థీటా అంటే ఇక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఒక టేబుల్ ద్వారా ఈ రేషియోస్ మొత్తాన్ని కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో సైన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా, టాన్ థీటా, కోసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఓకే అండి, ఇది టేబుల్. ఈ టేబుల్ని ఎలా ఫిల్ చేయాలి అనేది నేర్చుకున్నాము. ఈ టేబుల్ని ఎలా ఫిల్ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ 0/4 తీసుకోండి, తర్వాత 1/4 తీసుకోండి, తర్వాత 2/4 తీసుకోండి, తర్వాత 3/4 తీసుకోండి, తర్వాత 4/4 తీసుకోండి. ఓకే అండి, మీ టేబుల్ వచ్చేసినట్టే. 0/4, 1/4, 2/4, 3/4, 4/4 ఇవి తీసుకుంటే మీకు టేబుల్ మొత్తం మీరు వితిన్ 3 సెకండ్స్లో అయిపోతుంది. దీనికి రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 0/4 అంటే 0 కదండి, రూట్ 0 ఏమవుతుంది 0. ఇక్కడ 1/4కి రూట్ అంటే 1/√2, 1/2 అవుతుంది, 1/2. మరి ఇక్కడ క్యాన్సిల్ అయితే 1/√2. ఇక్కడ 4 స్క్వేర్ రూట్ వస్తుంది కదండి, అప్పుడు దీన్ని √3/2గా రాసుకోవచ్చు. 4/4 అంటే 1, √1 అంటే 1 అండి. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. అంటే ఫస్ట్ వాల్యూస్ ఏమొచ్చాయండి 0, 1/2, 1/√2, √3/2, 1 వచ్చాయి. అవి ఎలా వచ్చాయి అనేది మీకు చెప్పాను. 0/4, 1/4, 2/4, 3/4, 4/4 చేస్తే ఆ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1 ఇవి రేషియోస్. sin 0, 0, sin 30, 1/2, sin 45, 1/2, sin 60, √3/2, sin 90, 1. ఈ రేషియోస్, ఈ వాల్యూస్ని మనం రివర్స్ ఆర్డర్లో కనుక రాసినట్లయితే మనకి కాస్ వస్తుంది. అంటే లాస్ట్ ఇక్కడ ఏముందండి 1, తర్వాత √3/2, తర్వాత 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0.
చూసారా? అంటే సైన్ వాల్యూస్ ఎప్పుడైతే రాసి వాటిని వెనుక నుండి రాసామో మనకి కాస్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు సైన్ బై కాస్ అంటే ట్యాన్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. సో అప్పుడు 0/1 ఏమవుతుందండి? 0. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మిగిలేది ఏంటంటే 1/√3. రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయితే 1. 2 క్యాన్సిల్ అయితే √3. 1/0ని ఎలా తీసుకుంటామంటే నాట్ డిఫైన్. డివిజన్ విత్ 0 నాట్ డిఫైన్. ఓకే, 0తో డివిజన్ అనేది చేయలేము. సరే, మరి కొసికెంట్ థీటా అంటే ఏంటి సార్? కొసికెంట్ థీటా అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ కదా. సో 0కి రెసిప్రోకల్ 1/0 ఏమవుతుందండి? నాట్ డిఫైన్. మరి 1/2ని రెసిప్రోకల్ రాస్తే 2. 1/2 reciprocal is √2. This is 2/√3. And this one 1కి reciprocal 1 వస్తుంది. సో నెక్స్ట్ secant theta. Secant అంటే cos theta ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. లేదంటే cosecant theta వాల్యూస్ ని రివర్స్ లో రాసుకుందాం. 1 2/√3 √2 2 నాట్ డిఫైన్. అలాగే మరి ట్యాన్ వాల్యూస్ ని రివర్స్ లో రాసుకుంటే వచ్చేది cot theta. అంటే 0 నాట్ డిఫైన్, తర్వాత √3 1 1/√3 0. ఓకేనండి. సో టేబుల్ని ఈ విధంగా మనం సింప్లెస్ట్ వేలో ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి వాల్యూ మనం నేర్చుకునేటప్పుడు మొత్తం వచ్చేస్తాయి, బట్ ఎప్పుడైనా మర్చిపోతే ఈ టేబుల్ ద్వారా మళ్ళీ అన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే అండి. దిస్ ఈజ్ అబౌట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సెర్టైన్ యాంగిల్స్. సెర్టైన్ యాంగిల్స్ ఎందుకు అన్నామంటే పర్టికులర్గా 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degreesగా తీసుకుంటాం. ఇవేనా సార్ యాంగిల్స్? ఇంకా మిడిల్లో యాంగిల్స్ ఏమో తీసుకోమా అంటే తీసుకోవచ్చు. మనకి లాగరిథమిక్ టేబుల్ ఉందండి, దాంట్లో సైన్ వాల్యూస్ కూడా ఉంటాయి. 0 degrees నుండి మనకి కావాల్సిన డిగ్రీ వరకు వాల్యూస్ అనేవి ఉంటాయి. అయితే పర్టికులర్గా ఈ యాంగిల్స్ మాత్రమే మనం మెజర్ చేసుకోవాలి. ఓకే అండి, అవి కూడా ఉన్నాయి. మీకు 10th స్టాండర్డ్లో అయితే లేవండి, ఇంటర్మీడియట్లో వస్తాయి, అక్కడ చూడండి. ఓకేనా? ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సెర్టైన్ యాంగిల్స్. మరి ఇవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకుందామా? ఆ ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ థీటా ఈక్వల్స్ టు 45 degrees ఎలా వచ్చాయో చూద్దాం. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ 2 sides ఈక్వల్ అండి. ఏ బి సి. ఇది రైట్ యాంగిల్ హైపోటెన్యూస్. సపోజ్ ఏబి లెంత్ ఏ అనుకోండి, అప్పుడు బీసీ కూడా ఏమవ్వాలి? ఏ అవ్వాలి. ఎందుకంటే రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి. మరి ఇదేమవుతుంది సార్ అంటే హైపోటెన్యూస్. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఏ ట్రయాంగిల్ అనుకుందామండి? విచ్ ఈజ్ ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees and AB equals to BC. AB equals to BC. AB BC రెండు కూడా ఈక్వల్. ఆ లెంత్ ఏమవుతుందంటే స్మాల్ ఏ. వీ నో దట్, మనకి తెలుసు. ఏం తెలుసు అండి? బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం నుంచి ఏం చెప్పవచ్చు? AC square equals to AB square plus BC square తీసుకోవచ్చు. ఓకే అండి. AC square equals to AB square plus BC square. దీన్నే పైథాగరస్ థీరం అంటాం. అంటే జనరలైజ్గా ఏం చెప్తాము అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్గా తీసుకుంటాం. అంటే అప్పుడు ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ అంటే ఎంత అండి? ఏ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a square. This is AC square.
మరి ఏసీ ఏమవుతుంది సార్? ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్, దట్ ఈస్ √2 ఇంటూ ఏ. ఏకి రూట్ లేదు గమనించండి. √2 ఇంటూ ఏ. మనకి ఏబీ లెంత్ తెలుసు, బీసీ లెంత్ తెలుసు, హైపోటెనస్ తెలియదు, ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే ఇది √2 ఇంటూ ఏ. √2 ఇంటూ ఏ. ఇప్పుడు మరి మనం రేషియోస్ రాద్దాం. మనకి తెలిసిన రేషియోస్ ఏంటి సార్? ఆ రేషియోస్ సైన్ తీటా. సైన్ తీటా అంటే తీటా ప్లేస్లో ఎంత యాంగిల్ తీసుకున్నామండి? ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకున్నాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. సో ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి సైన్ 45 డిగ్రీస్ తీసుకున్నాం. సైన్ తీటా అంటే ఏం చెప్పవచ్చు మనం? ఆపోజిట్ బై హైపోటెనస్. సో సైన్ 45 ఆపోజిట్ ఏముందండి? బీసీ. బై హైపోటెనస్ ఏముంది? ఏసీ. బీసీ అంటే ఏంటండి? ఏ. ఏసీ √2a. మరి ఏ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి? 1/√2 వచ్చింది. సో మనం ప్రీవియస్ టేబుల్లో వాల్యూస్ రాసుకున్నాం. సైన్ 45 డిగ్రీస్ 1/√2 ఈ విధంగా వచ్చినాయండి వాల్యూస్. ఓకేనా? సో సైన్ 45 అంతా 1/√2. సైన్ 45 ఈక్వల్స్ టు 1/√2 వచ్చింది. మరి కాస్ 45 తీసుకుందామా? cos 45 equals to adjacent by hypotenuse. So AB by AC. So AB is A by AC is √2 into A. A cancel 1/√2. మీరు టేబుల్ అబ్జర్వ్ చేయొచ్చు. cos 45 కూడా 1/√2 వస్తుంది. ఓకేనండి? ఈ విధంగా మనం తీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్కి 6 రేషియోస్ కూడా మనం రాయొచ్చు. ఓకే. సిమిలర్లీ we can find the remaining angles also, remaining ratios which corresponding theta equals to 45. Theta equals to 60 degrees. Consider an equilateral triangle A, B, C. Consider an equilateral triangle అంటే ఆల్ సైడ్స్ ఏమవుతాయండి? మనకి ఈక్వల్ లెంత్ వస్తాయి. అంటే ఏ ఆల్ సైడ్స్ ఈక్వల్. డ్రా ది ఆల్టిట్యూడ్ పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అప్పుడు ఏబిని ఆల్టిట్యూడ్ ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. అంటే దిస్ ఈజ్ a/2 అండ్ దిస్ ఈజ్ a/2. ఓకే. మరి ఇక్కడ తీటా ఈక్వల్స్ టు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ యాంగిల్స్ ఆర్ 60 డిగ్రీస్ ఈచ్. మరి ఇక్కడ 60ని ఈక్వల్ డివైడ్ చేసింది కదా. సో ఇక్కడ మనకి 30 డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ కూడా 30 డిగ్రీస్ వస్తుంది. In triangle ABC, angle B equals to angle A equals to angle C equals to 60 degrees. మరి CD is perpendicular to AB. అప్పుడు BDని ఎలా రాయొచ్చు సార్ మనం? a/2. BD equals to a/2. మరి ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ BDC ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ఓకేనా? ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ BDC బై పైథాగరస్ థీరం. BC square equals to BD square plus DC square అవుతుంది.
బీసీ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ అంటే మనకు తెలుసు a/2 హోల్ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ మనకు తెలియదు డిసి స్క్వేర్ అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు a²/4 ప్లస్ డిసి స్క్వేర్గా తీసుకోవచ్చు. మరి డిసి స్క్వేర్ ఈక్వల్స్ ఏం రాయొచ్చండి a² మైనస్ a²/4 రాసు. ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందండి 4a² మైనస్ a²/4 4 minus 1 3a²/4 which is dc square. మరి dc square equals to 3a²/4 వస్తే dc ఈక్వల్స్ ఏమొస్తుందండి √3/2a వస్తుంది √3/2a అంటే a² కి స్క్వేర్ రూట్ a అవుతుంది 4 కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. దిస్ ఈజ్ DC. మీకు ట్రయాంగిల్ BDC ట్రయాంగిల్లో BC తెలుసు BD తెలుసు అండ్ CD కూడా తెలుసు. మరి దీని నుండి రేషియోస్ రాసుకోవచ్చు కదా మనం √3/2a. వాట్ ఈస్ DC √3/2a. ఫర్ θ ఈక్వల్ టు 60 degrees రాద్దాం. sin 60 degrees, cos 60 degrees, tan 60 degrees. అదే విధంగా sin theta equals to 30 degrees కూడా చేద్దాం. sin 30 degrees, cos 30 degrees. sin 60 అంటే 60 ఇదండి దీనికి ఆపోజిట్ DC by hypotenuse BC. DC by BC equals to √3/2a by BC అండి. BC ఎంత a క్యాన్సిల్ ఏమొచ్చిందని మనకు ఫైనల్గా √3/2 వచ్చింది. మరి cos 60 ఏమొస్తుందండి అడ్జసెంట్ కదా 60కి అడ్జసెంట్ ఏమవుతుందండి a/2 by √3/2a. Adjacent by hypotenuse a. cos 60 adjacent అంటే a/2 by a/1 equals to a/2 into 1/a. a cancel 1/2 వస్తుంది. అదే విధంగా tan 60 కూడా చేయొచ్చు. tan 60 ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏమవుతుందండి √3/2a by a/2 సో ఇక్కడ a 2 క్యాన్సిల్ a క్యాన్సిల్ ఏమొచ్చిందండి √3 వచ్చింది. ఇదే విధంగా θ ఈక్వల్ టు 60 degreesకి రిమైనింగ్ రేషియోస్ని కనుగొనవచ్చు. అలాగే మరి sin 30 అంటే చూడండి 30 degrees ఇక్కడ లేదు కదా ఇక్కడ ఉంది 30. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది BD అవుతుంది. సరే చూద్దాం ఆపోజిట్ బై హైపోటెనస్ ఒక రేషియో రాస్తే చాలు కదండి. BD by BC. What is BD? a/2 by what is BC? a cancel 1/2 sin 30 1/2. Similarly we can find the remaining ratios. So మనకి ఇప్పుడు θ equals to 45 degrees over 60 over 30 degrees over ఇంకా మిగిలిన 0 degrees and 90 degrees.
Okay, consider a coordinate system. Let P of xy on this circle. Draw the perpendicular. This is a right angle line. మరి ఈ డిస్టెన్స్ ఏమంటారండి మనం ఎక్స్ కానీ మరి ఈ డిస్టెన్స్ ఏమంటారండి వై అంటారు. నెక్స్ట్ బై పైథాగరస్ థీరం వాట్ ఈజ్ ఓపీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సరే అది అలా ఉంచండి. దీన్ని రేడియస్ అంటాం కదా. మన కోఆర్డినేట్ సిస్టమ్ ఐడియా లేకపోయినా పర్లేదు. ఎక్స్ యాక్సిస్ y axis. So this length is x, this length is y. ఈ రేడియస్ ని మనం సర్కిల్ రేడియస్ గా తీసుకోవాలి. అయితే ఇప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదండి. మనం ఇక్కడ యాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఓ అని తీసుకున్నాం. ఓ ఇస్ ది ఆరిజిన్. ఈ ఓపి అనే లైను ఎక్స్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అయింది అనుకోండి. ఓకే, OP is coincide with OX. OX పాజిటివ్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అయింది అనుకుంది అంటే అప్పుడు యాంగిల్ ఎంత వస్తుందండి 0 degrees. సో theta equals to 0 degrees. OP is coincide with OX axis. అప్పుడు ఈ y అనేది ఏమవుతుందండి 0 అయిపోతుంది. ఓకే, if OP coincide with x axis అప్పుడు y ఈక్వల్ ఏమవుతుందండి 0 అవుతుంది. y ఈక్వల్ టు 0. మరి ఇక్కడ తీటా తీసుకున్నప్పుడు తీటాకి ఇది ఆపోజిట్ బై అడ్జస్ట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుందిగా. అప్పుడు sin 0 తీసుకుందాం. sin 0 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ ఈజ్ OPA అనుకుందాం. sin 0 degrees ఏమవుతుందండి AP బై హైపోటెన్యూస్ OP అవుతుంది. మరి AP ఏమవుతుంది సార్? AP అనేది y కదా. y అనేది ఇక్కడ ఏమైంది మనకి 0. సో 0 బై OP అంటే 0 బై R అంటే ఎంత వస్తుందంటే 0. sin 0 0 degrees. ఈ విధంగా మనం 0 degrees అన్ని వాల్యూస్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ cos 0. cos 0 degrees తీసుకుందాం. cos 0 అంటే అడ్జసెంట్ కదండి. OA బై OP. OA బై OP. OA బై OP అన్నప్పుడు OP అనేది కోయిన్సైడ్ అయినప్పుడు OA OP రెండు కూడా సేమ్ అవుతాయి కదా. 1/1 1 వస్తుంది. అలాగే tan 0. tan 0 అంటే ఏంటంటే ఆపోజిట్ కదా. ఆపోజిట్ అంటే AP. AP అనేది 0. 0 బై OA. OA అనేది x. 0 బై x ఏమవుతుంది 0. ఈ విధంగా మనం ఫర్ theta ఈక్వల్ టు 0 degrees we can write all 6 trigonometric ratios. Now theta equals to 90 degrees. మరి theta 90 degrees అయినప్పుడు 0 అయినప్పుడు OP అనేది దేని కోయిన్సైడ్ అయింది x యాక్సిస్. మరి 90 అయినప్పుడు OP దేని కోయిన్సైడ్ అవుతుందండి y యాక్సిస్ కోయిన్సైడ్ అవుతుంది కదా. if OP coincide with y యాక్సిస్. y యాక్సిస్ కోయిన్సైడ్ అయింది అంటే ఇక్కడ OA డిస్టెన్స్ అనేది 0 అవుతుంది కదా. అప్పుడు OA ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. OA అంటే ఏమవుతుందండి విచ్ ఈజ్ x 0. సో అప్పుడు sin 90 degrees తీసుకుంటే మనం ఆపోజిట్ AP బై హైపోటెన్యూస్ OP. మరి APA OP రెండు కూడా ఏమైంది ఇప్పుడు కోయిన్సైడ్ అయినాయి కాబట్టి
1/1 వస్తుంది. sin 90 ఎంత అండి 1. అదేవిధంగా tan 90 చూద్దాం. tan 90ని ఆపోజిట్ బై అడ్జసెంట్గా తీసుకోవచ్చు కదా. tan 90 ఆపోజిట్ అంటే ఏంటంటే ఏపీ బై ఓఏ. ఇక్కడ ఏపీ అనేది y అవుతుంది, మరి ఓఏ ఏమవుతుంది, ఓపీ అనేది కోయిన్సైడ్ అయినప్పుడు ఇది 0 అవుతుంది కదా. y/0 ఏమవుతుందంటే నాట్ డిఫైన్, డివిజన్ విత్ 0 నాట్ డిఫైన్. ఈ విధంగా మనం రిమైనింగ్ రేషియోస్ని కూడా కనుక్కోవచ్చు. సో మనకి సెట్ అయిన యాంగిల్స్ θ ఈక్వల్స్ టు 0 degrees, 30 degrees, 60 degrees, 45 degrees అండ్ 90 degrees. ఈ వాల్యూస్ అన్నీ కూడా విత్ ప్రూఫ్స్ మనం టేబుల్ని ఫామ్ చేసాము. ఆ టేబుల్కి సంబంధించిన వాల్యూస్ ఎలా వచ్చాయి అనే ప్రూఫ్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సెట్ యాంగిల్స్. మనకి 10th క్లాస్లో ఉన్న వాల్యూస్ యొక్క ప్రూఫ్ ఇది.